ఎవరైనా గుడికి వెళ్తారు. మరి ఇక్కడ విపరీతం. మరి ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫ్లైట్లో తిరుపతి వెళ్ళి వచ్చినా ఒక 10 లక్షల్లో అయిపోయేది. దానికోసం ఒక సెట్టింగ్ వేశారు. ఆ సెట్టింగ్కి 2 కోట్లు అయిందని ఒకరు, 4 కోట్లు అయిందని ఒకరు. ఏదైనా 2 అయితే గ్యారంటీగా అయింది. భారీ సెట్టింగు, దేవుడి సెట్టింగు. మరి శ్రీమతి భారతిరెడ్డి గారు సెట్టింగుల్లోనే గుడికి వస్తారు తప్ప దేవాలయానికి వెళ్ళరు. అంటే మాకు ప్రజలకు తెలుసమ్మా, దేవాలయం అనేది అక్కడ ఒక గర్భగుడి, అక్కడ ఒక విగ్రహ ప్రతిష్ట. ఇప్పుడు రామాలయం కడుతున్నారు కదా అయోధ్య ట్రస్ట్ వారు, ఎలా చేస్తున్నారు రిచువల్, అలాగా ఒక ప్రాణ ప్రతిష్ట, ఒక కార్యక్రమం, ఒక క్రతువు జరగాలి. ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ట. అంటే ప్రాణ విగ్రహానికి వేదాల్లో కొంత ప్రొసీజర్ ఉంది. మన ప్రాణ ప్రతిష్ట తర్వాత ఇట్ ఈస్ నో మోర్ ఎ స్టోన్, ఇట్ ఈస్ లైక్ గాడ్ ఫర్ అస్. ప్రాణ ప్రతిష్ట జరిగిన ప్రతి విగ్రహం దేవుడు ఆర్ దేవత అనేది ఇట్స్ ఎ బిలీఫ్ బై హిందూస్. సో మీరు కూడా జీసస్ క్రైస్ట్ ఒకసారి చర్చిలో పెట్టిన తర్వాత, ఎవడో తయారు చేసినప్పుడు ఎక్కడో అమ్మచ్చు, కానీ ఒకసారి చర్చిలో పెట్టిన తర్వాత ఈజ్ గాడ్. ఇట్స్ నో మోర్ ఎ స్టాచ్యూ, ఈజ్ గాడ్. ఫర్ ద పీపుల్ హూ ఆర్ ప్రేయింగ్ ఆఫ్టర్ ఎంటరింగ్ ద చర్చ్, ఫర్ దమ్ హీ ఈజ్ ద గాడ్. మా దేవుడికి మేము పెట్టుకున్న పేరు వేరు, మీ దేవుడికి మీరు పెట్టుకున్న పేరు వేరు. కావాల్సింది అల్టిమేట్ గా భక్తి, విశ్వాసం, తప్పు చేయకూడదని. ఇది ఇక్కడ సెట్టింగ్లు వేసేసి దాని ఎదురుగుండా మీ బ్యాక్ని స్వామికి చూపెడుతూ భార్యాభర్తలు మీరు కూర్చుని కూర్చుంటే కూర్చున్నారు, పక్క కూర్చోవలసింది సరిగ్గా మీ బ్యాక్. సోకాల్డ్ సెట్టింగ్ దేవుడే కాబట్టి మేమే ఫీల్ కాం, అదేం ప్రాణ ప్రతిష్ఠ జరగలేదు కాబట్టి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా కొంతమందికి చివుక్కుమంటుంది, ఓకే, బట్ నేనైతే తట్టుకోగలిగాను. అక్కడ ఏదో వేద పండితులతోటి మంత్రాలు చదువుకుంటారు కానీ అసలు సిగ్గుందిరా. అంటే నిర్వాహకుల్ని అంటున్నా, రకారం వాడింది పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి మీద కాదు, నిర్వాహకులు ఉన్నారు. అసలు బుద్ధి ఉందిరా మీకు? మిమిక్రీ ప్రోగ్రాంలు పెడతారా? ఆవిడ మిమిక్రీ ఆర్టిస్ట్ వస్తాడు, ఓకే, మంచి కళాకారుడే, బ్రతుకుతారు. అతనికి ఒక 50,000 అంతా ఇచ్చుంటారు, 5-6 లక్షల వ్యూస్ కూడా వచ్చినాయి, నేను చూసా. స్వర్గంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడతారు, ఎన్టీ రామారావు గారు కూడా వచ్చి పొగుడతారు. అలా స్వర్గంలో ఉన్న శోభన్ బాబు, కృష్ణ గారు అందరూ కూడా వచ్చి, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పొగడతలేదు కాబట్టి ఓకే వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఇంతలో మళ్ళీ కామెడీ, గుళ్ళో కామెడీ అంటారా దరిద్రులారా. అంటే నేను ఆర్గనైజ్ చేస్తున్న సుమి అనేది ఆ గుళ్ళో కామెడీ ఏంటి? ఇంతలో లక్ష్మీపార్వతి గారు వచ్చారు. ఆ మిమిక్రీలో లక్ష్మీపార్వతి గారు డైరెక్ట్గా రావచ్చు, మరి దానికి కూడా మిమిక్రీ చేశారు. ఎంత చక్కగా నవ్వుతావు బాబు, జగన్ బాబు, నీ నవ్వే చాలయ్యా, మాలుడు ఉన్నాడు నవ్వడు. అవసరమా? దానికి శ్రీమతి భారతి, శ్రీయుతులు జగన్మోహన్ రెడ్డి గారు సంతోషం, అపరిమితమైన ఆనందం. ఏంటిది? ఆ సెట్టింగ్లు ఏంటి, గొడవ ఏంటి? పక్కన ఉన్న కనదుర్గ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే అఫ్ కోర్స్ మరి శ్రీమతి భారతి గారు ఎప్పుడు కలిసి హిందూ దేవాలయానికి వారితో వెళ్ళలా, సెట్టింగుల్లోనే. రేపు రామాలయానికి కూడా మరి మిమ్మల్ని పిలిచారో లేదో నాకు తెలియదు, మళ్ళీ సెట్టింగ్ ఉంచారో లేదో తెలియదు. ఉంటే మరో సెట్టింగ్ రౌండ్ వేసుకుని అది కూడా మీరు అటెండ్ అవుతారా ఏమో మాకు తెలియదు. మరి సెట్టింగ్ రౌండ్ వేసుకుని అటెండ్ అవ్వండి. కానీ సరే, ఇంకా పెద్ద పండుగలు ఏమి లేవు. మళ్ళీ పండుగలు వచ్చేటప్పటికి మీ టైం అయిపోతుంది కాబట్టి ఇలాంటి సెట్టింగ్ దేవుళ్ళలో మీ భక్తి ప్రపత్తులు, ప్రసాదాన్ని వాసన చుట్టాలు
ఇటువంటి విన్యాసాలు బహుశా అవసరం రాకపోవచ్చు, మరి పెద్దగా పండుగలు లేవు కాబట్టి మధ్యలో ఏదైనా మనోభావాలు దెబ్బతీయటం అనేది మంచి పద్ధతి కాదు. హిందువులు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని గౌరవించాలి, వాళ్ళు కూడా హిందువులను గౌరవించాలి. ఇలాగా గుడి సెట్టింగ్ వేసి మిమిక్రీలు, డాన్సులు ఇలాంటివి ముఖ్యమంత్రి గారి స్థాయికి తగదు. మీరు నిజంగా ఇంప్రెస్ చేయాలి అనుకుంటే మీరు మా మతాన్ని కూడా గౌరవిస్తున్నారు అంటే అందరూ గౌరవించాలి, మరి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు అంటే చక్కగా దంపతులు ఇద్దరు గుడికి వెళ్ళండి, హైజీనిక్గా ప్రసాదం చేసుకోండి, చేయించండి, ఆ ప్రసాదాన్ని తినండి, వాసనలు చుట్టవద్దు. చక్కగా ప్రసాదం ఇస్తే భక్తితో, అంతఃకరణ శుద్ధితో, భగవంతుడి మీద విశ్వాసంతో టక్కన నోట్లో వేసుకోవాలి తప్ప కరెక్ట్ కాదు. ప్రసాదాన్ని స్వీకరించండి, గుడికి రండి, సేవించండి. సెట్టింగ్ వేసుకోండి, కానీ అక్కడ మిమిక్రీలు, రికార్డింగ్ డాన్సులు ఇటువంటివి దయచేసి చేయొద్దని చెప్పి విన్నవించుకుంటూ, కులపతుల్ని నియమించారు, ఉప కులపతుల్ని. పార్టీ వర్కర్గా బిహేవ్ చేసే ప్రసాద్ రెడ్డిని అందరూ అంటున్నా సరే డైరెక్ట్గా కులం మీటింగులు పెట్టి, వైఎస్ఆర్ మీటింగ్లు అయితే కాలేజీలు మూసేసి మీరు అందరూ వెళ్ళండి అక్కడికని చెప్పి పంపించే పనికిమాలిన వ్యక్తుల్ని ఆంధ్ర యూనివర్సిటీ అంటే సిఆర్ రెడ్డి గారు చేశారుగా, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఎటువంటి మహానుభావులు ఈ ప్రసాద్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ఎక్స్టెన్షన్ ఒకట, ఎవరో శ్రీకాంత్ రెడ్డి, 5 ముగ్గురికి ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళకి కులపతి అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలండి. వైస్ ఛాన్సలర్ని ఉపకులపతి అంటారంటే ఒకే కులాన్ని గౌరవించే వాడిని కులపతి అని అనరు. ఇట్స్ ఎ మోస్ట్ ప్రెస్టీజియస్, ఇట్స్ ఎ డివైన్ పోస్ట్. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనేది ఆ రోజుల్లో ఎంఆర్ అప్పారావు మేము చదువుకున్నప్పుడు కోళ్ళ శివానాయుడు గారు, ఆవుల సాంబశివరావు, అలాంటి వాళ్ళ పేర్లు ఈ రోజు కూడా మేము చదువుకున్న వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నాం. పాపం ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ కింద ఉన్నప్పుడు మా యూనివర్సిటీలో చదువుకున్నామంటే బతుకు బస్ స్టాండ్ అయిపోయినట్టే లెక్క. ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్లు చేస్తారా? కనీసం ఎలక్షన్ ముందు నా బీసీలో, నా ఎస్సీలో అని ఎంత గౌరవ చేసేటప్పుడు ఎలాగో 3 నెలల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మేము తీసేస్తాం, ప్రసాద్ రెడ్డిని ఉంచుతాం, లాగే వదిలి పడేస్తాం కదా, శ్రీకాంత్ రెడ్డిని ఉంచుతాం, తీసేస్తాం కదా. ఈ 2 నెలల కోసం అప్రతిష్ట దేనికి? ఎవరో ఒక మంచి బీసీ విద్యావేత్తకి, ఒక మంచి ఎస్సీ విద్యావేత్తకి కనీసం ఓట్ల కోసమైనా ఇచ్చుకోవచ్చుగా. ఏంటి బరి తెగింపు? మీరు ఆలోచించరు కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు. నిష్ణాతులైన రెడ్లకి ఇచ్చినా కూడా బాధపడరు. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు మీ కులంలో కూడా, మీరు అనుకునే కులంలో. మంచి వాళ్ళకి ఇవ్వండి. కాంట్రవర్షియల్ ప్రసాద్ రెడ్డిగా ఏం చెప్తాం? ఇంకా సరే, కడుపు చించుకుంటే కాలమే పడద్దు, ఏం చేస్తాం? ఇంకా గతి లేక మతి లేక